కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు శివరాం నాయక్ అన్నారు. ఈరోజు అందరికీ నమస్కారం. నా పేరు శివరాం నాయక్, జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను, వికారాబాద్ జిల్లా. ఈరోజు మన డిస్టిక్లో ఎక్కడైతే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళు మన గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సీఎం గారి ఆదేశాల సారాంశం, మన గౌరవ పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశాల సారంగా ఈరోజు మన కాన్స్టిట్యున్సీ అన్ని కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున తండలు కూడా ఎక్కడున్న గవర్నమెంట్ చేస్తున్న అభివృద్ధిని చూసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీలో డిస్టిక్లో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవాలి. అదేవిధంగా మనం ఈరోజు చూసుకుంటా పోతే గవర్నమెంట్ పథకాలు ఆర్టీసీ కానీ, మనకు ఆర్టీసీ ఫ్రీ బస్ కానీ, రుణమాఫీ కానీ, సన్న బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మళ్ళా డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, అన్ని పథకాలు పెద్ద ఎత్తున, మన రుణమాఫీ కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల సారంగా మన గౌరవ పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు మన పరిగి కాన్స్టిట్యున్సీలో రాత్రి పగలు అనకుండా ఎంత కష్టపడి పెద్ద ఎత్తున ఎంత డెవలప్మెంట్ చేసి ఈరోజు పెద్ద RRR కానీ, రైల్వే కానీ, లక్ష్మీదేవపల్లి ప్రాజెక్టు కానీ, 4 లైన్స్ కానీ, వికారాబాద్ నుండి పరిగి నుండి షాద్నగర్ వరకు, మరి మన్నెగూడ నుంచి మనకు దాదాపు రావులపల్లి కర్ణాటక బార్డర్ వరకు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ పథకాలు పెద్ద ఎత్తున తెస్తుంది. కాబట్టి ఏది మీరు దయచేసి ఆలోచించి మనకు రాత్రి పగలు కష్టపడి పనిచేసే వ్యక్తి మన గౌరవ పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు. అలాగే ఇనామ్నాస్ వస్తే ఆల్రెడీ మాట ఇచ్చిండు, నా నిధుల్లో నుంచి ఒక 10,000 ప్రొసీడింగు, మళ్ళా గవర్నమెంట్ 10 లక్షలు, 20 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీలో ఇనామ్నాస్గా చేసుకొని వచ్చే వాళ్ళకని ఇంచుమించు నాకైతే ఒక 100 సార్లు ఏం చేస్తావు అమ్మ, ప్రతి తండా ఇనామ్నాస్ కావాలి, అభివృద్ధి చెందాలంటే ఇనామ్నాస్ చేసుకోండి, పోటీతత్వంగా పోయి పైసలు వృధా కాకుండా మనుషులు మీరు అంతా కూర్చుని పెట్టి చర్చలు పెట్టి ఇనామ్నాస్ చేయండి అన్నారు. సాధ్యమైనంతవరకు ఇనామ్నాస్లు అయినాయి, కొన్ని పోటాపోటీ ఎలక్షన్ బారిలో ఉన్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, నాయకులకు ఒకటే దండం పెట్టి చెప్తున్నా, మన గవర్నమెంట్ ఉన్నది, అభివృద్ధి మనం చెందుతాం. కాబట్టి దయచేసి పరిగి కాన్స్టిట్యున్సీలో 100% మనకు సర్పంచ్లు ఎక్కువ ఉండాలి. వికారాబాద్ కానీ, తాండూరు కానీ, కొడంగల్ పెద్ద ఎత్తున మన అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డ వ్యక్తులకు, అభ్యర్థులకు భారీ మెజార్టీతో ఓటేసి గెలిపించాలని నా మనసుపూర్వకంగా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై TRR రామ్మోహన్ రెడ్డి గారికి జై.